యా మేడం, ఇది ప్రిన్సెస్ వన్ లేడీస్ ఈ బైక్ అనమాట. సో ఇండియన్ లేడీస్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడింది. సో లైక్ లో స్టెప్ త్రూ ఫ్రేమ్తో వస్తుందన్నమాట. సో శారీస్ కట్టిన వాళ్ళు కూడా ఈజీగా ఇచ్చేయచ్చు. ఇంకోటి అంటే 4.5 feet to 6 feet వరకు, అంటే అప్పుడే సైకిల్ నేర్చుకున్నారన్న వాళ్ళు కూడా ఈజీగా ఇది రైడ్ చేయొచ్చు. అంతా ఈజీ టు హ్యాండిల్ అనమాట. ఇది ఫ్రంట్ బాస్కెట్ ఫిట్ చేసుకోవచ్చు, బ్యాక్ క్యారేజ్ కూడా ఫిట్ చేసుకోవచ్చు, యాక్సరీస్ కింద వస్తాయి. సో ఈ బైక్ వచ్చేసరికి మనకి 3 మోడ్స్తో వస్తున్నాయి మేడం. సో లైక్ నార్మల్ సైకిల్ మోడ్, పెడల్ అసిస్ట్ మోడ్. సో 1లో పెట్టుకుంటే నార్మల్ సైకిల్లో ఉంటుంది, 2లో పెట్టుకుంటే మనకి 50% మోటార్ అసిస్టెన్స్ వస్తుంది. సో 3లో పెట్టుకుంటే బూస్ట్ వస్తుంది, అంటే మోటార్ 80% సపోర్ట్ వస్తుంది. సో లైట్గా పెడలింగ్ చేసినా సరే మనం చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎలాంటి అప్ హిల్లింగ్ అయినా ఈజీగా చేయొచ్చు అనమాట. సో డిటాచబుల్ కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి? ఈ ఛార్జర్తో నార్మల్ పవర్ హౌస్ హోల్డ్ సాకెట్స్లో ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ పిన్ సాకెట్ వస్తుంది. సో ఇక్కడ ఇది ఇలా కనెక్ట్ చేయాలి, ఇక్కడ ఆపాలి. సో ఈ పక్క పవర్ ప్లగ్ ఇస్తే సరిపోతుంది మేడం. సో 3 hours ఛార్జ్ పెడితే 30 kilometers వరకు కవర్ అవ్వచ్చు. యా మేడం, ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండికేషన్ ఎల్ఈడి ఉంటుంది. సో రెడ్ లైట్ ఇండికేషన్ బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లింక్ అవుతుందంటే ఛార్జింగ్ అవుతుంది అని అర్థం. గ్రీన్ వస్తుంది, కంటిన్యూస్గా వస్తుంది. సో 3 hours మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో బ్యాటరీ కూడా మనకి రిమూవబుల్ బ్యాటరీ అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా అపార్ట్మెంట్స్లో కానీ లేదంటే సైకిల్తో పాటు ఛార్జింగ్ పెట్టుకోలేని అవకాశం లేని వాళ్ళకి ఏంటంటే మనం బ్యాటరీని కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాటరీని రిమూవ్ చేసుకోవడానికి చాలా మందికి ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మేడం, బ్యాటరీ రిమూవ్ చేయడానికి సేఫ్టీ లాక్ కూడా ఇస్తారు, అంటే థెఫ్ట్ ప్రొటెక్షన్ అనమాట.